హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మేతి ఆలు చేసుకుందామని అనుకున్నాను. అండ్ దానికి కావాల్సింది మీకు కూడా చూపిద్దామని అనుకుంటున్నాను. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి, నేనైతే కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి అండ్ ఆవాలు కూడా వేయాలి. అవి కొంచెం చిటమట అన్న తర్వాత పచ్చిమిర్చి అండ్ సన్నగా తరుక్కున్న ఆనియన్ కూడా వేసుకోవాలి. ఆనియన్ వేసిన తర్వాత మంచిగా వేగుతుందని చెప్తూ ఉంటాను. నేనైతే వేస్తాను. కొంచెం సాల్ట్ వేయాలి అండ్ దాంతోపాటు కొంచెం పసుపు కూడా వేస్తాను నేను. అండ్ ఇవి ఇప్పుడు మనం మంచిగా మిక్స్ చేసుకుందాము. మనకి తెలిసిపోతుంది ఆనియన్స్ మంచిగా వేగుతున్నాయి అన్న టైంలో మనము నెక్స్ట్ ప్రాసెస్ని కంటిన్యూ చేయొచ్చు. ఆయిల్ అయితే కొంచెం తక్కువే పడుతుంది, మరీ అంత ఎక్కువేం అవసరం లేదు. అండ్ దీంట్లోకి ఇప్పుడు నేను కొంచెం వేగాయి అని మనకు అనిపిస్తూ ఉంటుంది కదా, కానీ మధ్యలో కంపల్సరీ మిక్స్ చేస్తూ ఉండండి. నేనైతే ఇప్పుడు కొంచెం హైలో పెట్టాను. అండ్ ఈ టైంలోనే కొంచెం నాకు వేగాయి అన్న తర్వాత నేను టమాటో వేసేస్తున్నాను. టొమాటో కూడా నేను ఒకటి ఫుల్ కూడా తీసుకోలేదు, జస్ట్ హాఫే తీసుకున్నాను. మరీ ఎక్కువేం అవసరం లేదు మనకి. జస్ట్ కొంచెం గ్రేవీ కావాలి అన్నట్లుగా కొంచెం హాఫ్ టమాటా తీసుకున్నాను. అండ్ ఇదే టైంలో దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ దేంట్లో అన్నా కొంచెమన్నా పడితే ఆ టేస్ట్ మంచిగా అనిపిస్తుంది నాకైతే. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కూడా మంచిగా మనం కలిపేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బాగా వేగింది అనిపించాక దాంట్లోకి మనం పొటాటో వేసుకోవాలి. నేనైతే ఏం బాయిల్ చేయలేదు పొటాటోని, నార్మల్ పొటాటోనే వేసాను. కొంతమందిని ముందే బాయిల్ చేసి వేస్తారు. నాకు ఇట్లా కూడా మంచిగానే వేగుతుంది అనిపించింది, అందుకే నేను ఇలానే చేస్తాను మోస్ట్లీ. కొంచెం నాకు ఈజీగా కూడా అనిపిస్తుంది మళ్ళీ బాయిల్ చేసి మళ్ళీ ఇదంతా కాకుండా నార్మల్గా. అండ్ దాంట్లో వేసిన తర్వాత కొంచెం నేను వాటర్ పోసుకుంటున్నాను. అస్సలు బాయిల్ అవ్వలేదు కదా మనకి ఏమి పొటాటో, అలా కొంచెం మంచిగా బాయిల్ అవుతుందని వాటర్ కూడా పోసి మూత పెట్టేసుకోవాలి. అండ్ ఇదే టైంలో అది అక్కడ అవుతూ ఉంటే నేను మెంతికూర ఉంటుంది కదా, అది కొంచెం కడుక్కొని దాన్ని చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆఫ్టర్ 5 or 6 minutesకి మనకి మంచి కొంచెం ఉడుకుతుంది అన్న టైంలో మనం మెంతికూర కూడా కొంచెం ముందే వేసుకోవడం బెస్ట్. ఎందుకంటే లాస్ట్ మినిట్లో వేసుకుంటే అది మంచిగా వేగక చేయక మనకు ఆ చేదు అనేది తెలుస్తుంది. కానీ నాదైతే చేదు ఉండదు. నేను చాలా లేత కూర, నేను ఇంట్లో పెంచుకున్నది కాబట్టి నాకు అంత అనిపించదు. కానీ బయట తీసుకునేది అయితే మనకి కొంచెం చేదు వస్తూ ఉంటుంది. అందుకే ఈ స్టేజ్లో వేసుకుంటే బెస్ట్ ఆప్షన్. మరీ ఎక్కువ మొత్తం కూర అంతా అయిపోయాక కూడా వేసుకోవటం వేస్ట్ అనిపిస్తుంది. అండ్ ఇట్లా మంచిగా కలుపుకొని మధ్యలో మళ్ళీ మనం లిడ్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనకి మేతి కూడా మంచిగా ఉడకాలి కదా. అట్లా ఒక 2 minutesకి అట్లా మనకి మేతి కూడా, అసలు మేతి చాలా తొందరగా ఉడికిపోతుంది. అండ్ లేతాక కాబట్టి ఇంకా తొందరగా ఉడికిపోయింది నాదైతే. అండ్ ఈ స్టేజ్లోనే మరీ అయిపోయింది కూర అనుకోకముందనే మళ్ళీ కొంచెం మనం ఇందాక సాల్ట్ వేసాము కాబట్టి కొంచెం టేస్ట్ చూసుకొని కొంచెం సాల్ట్ పడితే సాల్ట్, అండ్ ఇప్పుడు కారం వేసుకోవాలి. అండ్ ఫస్ట్ దీన్ని అయితే మిక్స్ చేసేయాలి, ఉప్పు కారం సరిపోయినంత చూసుకొని. అండ్ దీని తర్వాత మనము మసాలాస్ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. కానీ నేనైతే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది మేతి పొటాటో మసాలా కర్రీ టైప్ చేద్దామని అనుకుంటున్నాను కాబట్టి. అండ్ దీంట్లోకి నేను కొంచెం జీలకర్ర పొడి అండ్ ధనియాల పొడి కూడా యాడ్ చేశాను. ఈ రెండు కాకుండా ఇంకొక స్పెషల్ మసాలా కూడా యాడ్ చేశాను. అది మా అమ్మ మసాలా. అమ్మ ఎప్పుడు నాకు పంపిస్తూ ఉంటుంది, ఎందుకంటే నేను యూఎస్లో ఉంటాను కాబట్టి నేను వెళ్ళినప్పుడల్లా అమ్మ నాకు ఎప్పుడు పంపిస్తూ ఉంటుంది. ఇది లేకపోతే నేను ఏమైపోతానని మా మమ్మీతో ఎన్నిసార్లు అని ఉంటాను నేను. అండ్ అలా అది కూడా వేసేసిన తర్వాత మంచి మిక్స్ చేయాలి. అండ్ ఇలా మసాలాస్ మరీ ఘాటు ఉండకూడదు, కానీ మరి ఘాటు లేని మసాలాస్ కాబట్టి ఎంత మంచి స్మెల్ వస్తూ ఉంటుందో. నాకు మరీ ఘాటు ఉంటే అస్సలు నచ్చదు. అది నేను చేసుకోవడం చాలా తొందరలో నేర్చుకోవాలి. ఈసారి ఇండియా వచ్చినప్పుడు పక్కా ఫస్ట్ అదే నేర్చుకుంటాను నేనైతే. అంటే ఇలా మనం మొత్తం వేసేసిన తర్వాత మళ్ళీ లిడ్ పెట్టేసేసి ఇప్పుడు పొటాటోస్ని మంచిగా ఉడికేటట్టు చేసుకోవాలి. ఎట్లా అంటే మనం పొయ్యిని చాలా సిమ్లో పెట్టేసుకోవాలి. హైలో పెట్టుకుంటే మనకి కింద అడుగంటుతూ ఉంటుంది. దాని బదులు సిమ్లో పెట్టేసుకొని మనం వదిలేస్తే ఆటోమేటిక్గా మనకి పొటాటో అనేది చాలా మంచిగా ఉడికిపోతుందండి. అసలు మనకు ఆ డౌటే అవసరం లేదు. అమ్మో పక్కా
ఉడికియకపోతే ముందల ఉడకదేమో పొటాటో అనేది అస్సలు అవసరం లేదు. అసలు మీరు సిమ్లో పెట్టి అన్నీ పెడితే అసలు ఆ మసాలాస్ అవన్నీ ఆ పొటాటోలో కూడా ఎంత బాగా ఇంకిపోయి చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది తినేటప్పుడు కూడా. అండ్ ట్రస్ట్ మీ, నేనైతే మస్త్ ఎంజాయ్ చేసినాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.